హాయ్ ఫ్రెండ్స్, హెచ్టిఎంఎల్ క్లాసెస్ కి స్వాగతం. సో లాస్ట్ క్లాస్ లో మనము హెచ్టిఎంఎల్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ లిస్టులు ఉంటాయి అనేది చూసాము. ఈ రోజు దాని మీద ఎగ్జాంపుల్ అనేది నేర్చుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసుకుంటాను. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసుకుంటున్నాను, అలాగే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. సో చూద్దాము. ఫస్ట్ మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నవి, అవి ఎలా అనేది చూద్దాము. అన్ఆర్డర్డ్ లిస్ట్, ఓకేనా. సో దీన్ని మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్ లో, యూఎల్ ట్యాగ్ యూజ్ చేసి మనం దీన్ని రన్ చేసుకుంటాం అనమాట. సో చూడండి, ఫస్ట్ హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్ క్లోజ్ చేసుకుంటున్నాను. సో మీకు తెలిసిందే స్ట్రక్చర్ అనేది. సో హెడ్ క్లోజ్, బాడీ క్లోజ్, తర్వాత ఫుటర్. సో ఫుటర్ అనేది ప్రజెంట్ ఆప్షనల్ అండి, మీరు యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు, ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. సో హెడ్డింగ్ లో మనం ఏం రాసుకుంటాము అంటే టైటిల్, సో ఇంతవరకు నేను సేవ్ చేస్తున్నాను. సో ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ హెచ్టిఎంఎల్ లో ఇక్కడ డాక్యుమెంట్ ఆల్ టైప్స్ పెట్టేసేసుకోవాలి. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ తో సేవ్ చేసుకుంటున్నాను. సేవ్. సో దీన్ని ఇప్పుడు నేను బ్రౌజర్లో ఓపెన్ చేయాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను బ్రౌజర్లో ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది. సో ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ హెచ్టిఎంఎల్, సో అన్ఆర్డర్ లిస్ట్ ఓపెన్ చేసుకుంటున్నాను నేను. సో చూడండి, మీకు ఇక్కడ ఏమీ లేదు. సో నేను దీని ఫాంట్ సైజ్ అనేది కొంచెం పెంచుకుంటున్నాను. సో 175. చూడండి, టైటిల్ అనేది అన్ఆర్డర్ లిస్ట్ అనేది వచ్చేసింది కదా. నేను ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ అనేది స్పెట్ చేసాను, సేవ్ చేశాను, రన్ చేశాను. ఓకే, అన్ఆర్డర్ లిస్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి బాడీలో మనం అన్ఆర్డర్ లిస్ట్ ని చేయాలి అంటే ఫస్ట్ యూఎల్ అనే ట్యాగ్ ని యూజ్ చేసుకుంటాము. సో యూఎల్ అనే ట్యాగ్ ని క్లోజ్ చేసుకుంటాము. యూఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్. దీంట్లో ఎల్ఐ అనే ట్యాగ్ ని యూజ్ చేసుకుంటాము. ఎల్ఐ అనే ట్యాగ్ ని క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ ఎల్ఐ వచ్చేసరికి సో లిస్ట్ ఐటమ్ అన్నమాట. సో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 ఐటమ్స్ తీసుకుంటున్నాను. కంట్రీస్ తీసుకుందాము. సో కంట్రీస్ వచ్చేసరికి యుఎస్ఏ, నెక్స్ట్ వచ్చేసరికి యూకే, నెక్స్ట్ ఇండియా. సో దీన్ని సేవ్ చేశాను. సో దీన్ని రన్ చేశాను. సో చూడండి, డిఫాల్ట్ గా మనకి యుఎస్ఏ, యూకే అండ్ ఇండియా అనే దానికి బుల్లెట్స్ వచ్చాయి అన్నమాట. సో వీటిని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూద్దాము. సో దీన్ని బుల్లెట్ నేను డిస్క్ గా మార్చాలి అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు యూఎల్ దగ్గర మనకి టైప్ అనేది ఇవ్వాలన్నమాట. సో టైప్ అనేది ఇస్తాము. సో టైప్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ లో స్క్వేర్ ఇస్తాము. సేవ్ చేశాను, రన్ చేశాను. సో చూడండి, స్క్వేర్ గా మారిపోయింది. సో అదే ఇక్కడ సర్కిల్ ఇచ్చామనుకోండి, సర్కిల్ ఇచ్చాను, సేవ్ చేశాను, రన్ చేశాను. సో చూడండి, సర్కిల్ వచ్చింది. బుల్లెట్ కి సర్కిల్ కి డిఫరెన్స్ ఉందండి. సో అది జాగ్రత్తగా గమనించుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్, సేవ్ చేశాను, రన్ చేశాను. సో ఇది
ఓకే, వీటిని డిస్క్ అని అంటారు లేదా బుల్లెట్ అని అంటారు. మనకి HTML లో డిఫాల్ట్గా ఇదే ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి నన్. సో నన్ వచ్చేసరికి ఏమీ ఉండదు అనమాట. ఒకసారి డిఫరెంట్గా ట్రై చేద్దాము. సో మిగతా ఏమీ వర్క్ అవ్వవు, ఇవే వర్క్ అవుతాయి. ఓకేనా? ఓకే, సో చూద్దాము. ఇంకొకటి ఏదైనా పెట్టి చూద్దాము జస్ట్. సో చూడండి, ఏవి వర్క్ అవ్వట్లేదు. సో ఇవి మాత్రమే వర్క్ అవుతాయి. ఓకే, ఆర్డర్డ్ లిస్ట్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము అన్ఆర్డర్ లిస్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనము నెక్స్ట్ క్లాస్లో ఆర్డర్ లిస్ట్ చూద్దాం. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.